హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా సబ్స్క్రైబర్ అంతా పాస్ కావాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబ్ రీచ్ అవ్వడానికి మీ వంతు కృషి చేయండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు, సప్లీలనే కావచ్చు, లేకపోతే ఇంతకుముందు అయినా కావచ్చు. ఇప్పుడు 3-1-3-2 బీటెక్ రిజల్ట్స్ రానున్నాయి, 2-1-2-2 బీటెక్ రిజల్ట్స్ కూడా రానున్నాయి. బీఫార్మసీ వాళ్ళైనా కానివ్వండి. సార్ రాస్తున్నా కానీ ఈ ఎగ్జామ్స్లో కావాలని ఫెయిల్ చేస్తున్నారు. ఇంక వేరే ఛాన్స్ ఏదైనా ఉందా పాస్ అవ్వడానికి? ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ అప్పుడు రాసిన దానికి అంటే ఖచ్చితంగా అయితే ఒక మార్గం అయితే ఉంది. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ టిప్స్ వీడియోస్ కోసం, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే ఉందో కోర్సెస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఇక ఛాన్స్ వచ్చేసరికి ఏంటంటే 10,000 రూపీస్ది ఒకటి ఉంది కదా, సివి. అదేంటంటే ఛాలెంజ్ వాల్యుయేషన్. ఛాలెంజ్ వాల్యుయేషన్ వచ్చేసరికి మీరు అప్లై చేసుకుంటే మీకు ఫోటోకాపీ బుక్లెట్ ఇస్తారు, జిరాక్సు. అది తీసుకెళ్ళి మీరు వెరిఫై చేసుకొని ఆన్సర్స్ అన్నీ కూడా, క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఎలాగ ఉంటుంది కాబట్టి వాల్యుయేషన్ చేసేటప్పుడు యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని పిలిపిస్తారనమాట. పిలిపించిన తర్వాత ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ని మీకు అలాట్ చేస్తారు వాల్యుయేషన్ చేయడానికి. అయితే మీరు ఇవన్నీ చూసుకొని వెళ్తారు కదా, ఇది చేయలేదు, నేను కరెక్ట్గా రాశానని చెప్పేసి మీ ప్రూఫ్లన్నీ పెట్టుకుంటారు కదా దాంట్లో. అది చూపించి అక్కడ చెప్పుకున్నారనుకోండి, అప్పుడు మీరు కరెక్ట్గా రాసుంటే పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మీకు 10,000 కట్టారు కదా, అందులో మీకు 9,000 అంటే 9,000 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తారు. 1,000 రూపాయలు మాత్రం, 1,000 రూపీస్ ఎవరైతే వాల్యుయేషన్ చేశారో ఆయనకి రెమ్యునరేషన్ కింద ఇస్తారు. అయితే మరి దీనికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? ముందైతే ఖచ్చితంగా ఆర్వి లో ఏదో ఒకటి అంటే ఆర్వి పెట్టుకొని ఉండాలన్నమాట. అది కూడా ఆగిపోతే అప్పుడే దీనికి వెళ్ళటానికి ఉంటుంది. అప్పటిదాకా ఉండదు. అది కూడా వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఇందులో ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి 15% చేంజ్ ఉంటేనే, అంటే మీకు వచ్చే మార్కులు ఫస్ట్ సారి దానికన్నా ఇంకో 15% ఎక్స్టర్నల్ దాంట్లో తీసుకెళ్తే అంత రావాలి. దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే తప్ప వేరే మార్గాలు లేదు. అదొక్కటే ఛాన్స్. అది కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాశాను, అయినా కూడా అసలు వాల్యుయేషనే జరగలేదు అనుకుంటా. నాకు తెలిసి ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మీకు ఒక 45 మార్కులు 40 మార్కులు రావాల్సి ఉందనుకోండి, అక్కడ 10 మార్కులే వేశారనుకోండి, అప్పుడు 15% చేంజ్ వస్తుంది. మీరు కరెక్ట్ రాసుంటే అప్పుడు మీ రిజల్ట్ చేంజ్ అవుతుంది, మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, మీ డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తారు. ఇదండి ఓవరాల్గా. ఇంకా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.